హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ శుభ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా వీడియోలో నేను స్టిచ్ చేసిన చిన్నపిల్లల కోకో డ్రెస్సెస్ చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఈ డ్రెస్ ఇదైతే ఇలా వస్తుంది. ఇక్కడ ఫిల్స్ పెట్టాను. ఇది వచ్చి మెటీరియల్ తీసుకొచ్చి మీన్స్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్ చేసింది అనమాట. పాపది బర్త్డే, సెకండ్ ఇయర్ బర్త్డే కోసం. స్లీవ్ అయితే ఇలా వచ్చేస్తుంది, టూ సైడ్స్. పైన ఫోటో కూడా యాడ్ చేస్తాను, ఈ డ్రెస్ వేసుకుని తను ఎలా ఉందనేది. నెక్స్ట్ ఇది డ్రెస్ ఇది వచ్చేసి లంగా బ్లౌజ్, ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఇది నెట్టెడ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశాను. ఇలా వస్తుంది బాడీ కుట్టాను అనమాట. మెటీ అయితే జారిపోతుంటుంది అనేసి. ఇలా వచ్చేసి దీనికి టాప్ వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకొని ఇలా హ్యారీ వర్క్ నేనే వేసాను అనమాట చేతితో. దీనికి వచ్చేసి ఇలా బుట్ట పెట్టాను. స్లీవ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టేశాను. బ్యాక్కు పాట్ నెక్ విత్ ఇక్కడ ఫ్లవర్ లాగా పెట్టా. బ్యాక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ బర్త్డే కుట్టనమాట, థర్డ్ బర్త్డేకి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది శారీలో స్టిచ్ చేశాను. చిన్న పాపకి పెద్ద పాపకి 2 డ్రెస్సెస్ వచ్చినాయి అనమాట. ఇంకా బ్లౌజ్ పీస్ అలానే ఉంది. పెద్ద పాపకి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మిడ్డీ, ఇలా బార్డర్ వచ్చేసింది శారీలోనే. నేనైతే కింద ఫోల్డ్ కూడా చేశాను, ఇంత ఫోల్డ్ చేశాను అనమాట. ఇది మిడ్డీ. దీనికి టాప్ వచ్చేసి టాప్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. బుట్ట హ్యాండ్స్ పెట్టాను, బ్యాక్ హుక్స్ పెట్టాను. సింపుల్గా స్టిచ్ చేశాను. అప్పుడు ఎక్కువ టైం లేదు అందుకనేసి, అయినా బాగుండింది. ఫొటోస్ లేవు. సెట్ దీంట్లోనే చిన్న పాప కూడా స్టిచ్ చేశాను, చూపిస్తా. తనకైతే లంగా బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. ఎలా వచ్చింది, చిన్నగా భలే క్యూట్గా ఉండింది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలా రఫుల్ పెట్టేసా. అయితే భలే ఉండింది వేసుకున్నప్పుడు. ఫొటోస్ నా దగ్గర లేవు, ఇవి ట్రై చేస్తా పెట్టడానికి. ఇది భలే క్యూట్గా ఉంది చిన్నపప్పు వేసుకున్నప్పుడు. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా మెటీరియల్ తీసుకున్నా. మెటీరియల్ తీసుకొని ఇది చిన్న పాప నేమింగ్ సెరమనీకి తీసుకొని స్టిచ్ చేశాను అనమాట. ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇది మెటీరియల్ కట్ ఫ్యాబ్రిక్ ఇలా కింద కట్ వర్క్ వస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇలా లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇదైతే నా శారీ మ్యాచింగ్ తీసుకున్నా, పిల్లలకి నాకు శారీ మ్యాచింగ్ అనమాట. పిక్ ఉంది, షేర్ చేస్తాను. ఇది క్రాప్ టాప్, ఇది మిడి. దీనికి వచ్చేసి టాప్ ఇలా వచ్చింది. ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. ఇది పాట్ నెక్, చూడొచ్చు దగ్గరగా చూడొచ్చు. పాట్ నెక్ వచ్చేసి ఇలా దొరి పెట్టాను అనమాట, బ్యాక్ దొరి. హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఏమంటారు దీన్ని, అంబ్రెల్లా స్లీవ్స్.
3 లేయర్స్ పెట్టాను బాగా కనపడుతుందని. దీంట్లో చున్నీ వచ్చేసి ఇది చున్నీ తీసుకున్నాను అనమాట. ఇది కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది, చూడొచ్చు. శారీలో శారీ మ్యాచింగ్. చున్నీ అయితే ఇక్కడ కనపడుతుంది కదా, దీనికి మ్యాచింగ్ తీసుకున్నా. పెయిర్, ఫుల్ పెయిర్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. దీంట్లోనే పాపకు కూడా స్టిచ్ చేశాను. ఇదన్నమాట, ఫ్రాక్ లాగా వస్తుంది. దీనికి కూడా సేమ్ చున్నీ చిన్నగా 1 మీటర్ని హాఫ్ కట్ చేశాను. ఇలా సింగిల్గా వస్తుంది అనమాట, హాఫ్ కట్ చేశాను. ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా పిక్ షేర్ చేస్తాను, ఎలా ఉందో చూసి చెప్పండి. దీంట్లోనే మోక్షకు కూడా స్టిచ్ చేశాను. ఇలా వస్తుంది చిన్నది. అప్పుడు మోక్ష 2 ఇయర్ 2.5 ఇయర్ ఏమో. చిన్న మిడ్డీ క్రాప్ టాప్ వచ్చేసి ఇలా టాప్ ఇలా వచ్చేసింది. తన కూడా సేమ్ రఫ్ స్లీవ్ 2 లేయర్ అనమాట. ఇది కూడా పిక్ ఉంటే షేర్ చేస్తాను. ఇదైతే చాలా బాగా వచ్చింది అప్పుడు వేసుకుని. ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రెస్సెస్ నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది. ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా, లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.